ఎమ్మెల్యేల అనర్హత అంశంలో పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అవాస్తవం అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తనకు ఇప్పటికీ బీఆర్ఎస్ లో 5,000 రూపాయలతో సభ్యత్వం ఉందని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అవాస్తవం అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తనకు ఇప్పటికీ బీఆర్ఎస్ లో 5,000 రూపాయలతో సభ్యత్వం ఉందని గుర్తు చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మనం చూస్తున్నాం ఎమ్మెల్యేల అనర్హత అంశంపై పట్ల పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చినారు అర్థమవుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయినట్టు విషయం తెలిసింది. ఆయనతో పాటు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన అఫిడవిట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న సాయంత్రం కూడా తనకి ఇప్పటికీ బీఆర్ఎస్ లో 5,000 రూపాయలతో సభ్యత్వం ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నేను ఎక్కడ కూడా పార్టీ మారలేదు అన్నటువంటి విషయాన్ని ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పార్టీలో ఆయనతో పాటు చాలా మంది, చాలా నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, తెల్ల వెంకట్రావు గాని, అదేవిధంగా చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ మారినప్పటికీ కూడా చాలా మంది సైలెంట్ గా ఉంటున్నటువంటి పరిస్థితి. కానీ సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు చేసినటువంటి వాళ్ళలో గూడెం మహిపాల్ రెడ్డి ఒకరు. ప్రధానంగా గూడెం మహిపాల్ రెడ్డి చాలా అంశాలు చెప్పారు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. సుప్రీంకోర్టులో ఆయన చెప్పినటువంటి అఫిడవిట్ లో ప్రధానంగా నేను ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు, కేవలం బీఆర్ఎస్ పార్టీలో మాత్రమే నేను ఇంకా నాకు సభ్యత్వం ఉంది, ఇంకా నాకు కేసీఆర్ ఫోటో పెట్టుకొని ఉంటున్నాను, 5,000 రూపాయలతో సభ్యత్వం ఉంది బీఆర్ఎస్ లో అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఏదైపు కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం మాత్రం చాలా ఫైట్ చేస్తోంది. ఇప్పటికే హైకోర్టులో వెళ్ళినటువంటి పరిస్థితి, స్పీకర్ కు లెటర్ కూడా ఇచ్చారు. ఎవరైతే పార్టీ మారారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నటువంటి విషయం మీద పార్టీ లైన్ దాటినటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో పటాన్చేరు ఎమ్మెల్యే ఆయన గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టు దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో, స్పెషల్ లీవ్ పిటిషన్ కావచ్చు, లేదంటే రిట్ పిటిషన్ మీద ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కూడా దీని మీద రిట్ పిటిషన్ ఇచ్చారు. బట్ దీని మీద ఫైనల్ నిర్ణయం మాత్రం ఇంకా రావాల్సింది. ప్రజెంట్ మాత్రం అఫిడవిట్ దాఖలు చేసిన దాంట్లో గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. కానీ అంతకన్నా ముందు మనం అర్థం చేసుకోవాలి, ప్రధానంగా ఎవరైతే ప్రజెంట్ దారా నాగేందర్ విషయం మాట్లాడుకోవాలి. దారా నాగేందర్ పార్టీ మారారు, మొన్న ఎంపీగా కూడా పోటీ చేశారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ నుంచి పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీకే ఓట్ చేయమని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలని బీఆర్ఎస్ లీగల్ టీం చాలా ఫైట్ చేస్తోంది. దీని మీద మొదటి నుంచి కూడా పట్టుబడుతోంది. ఎందుకంటే కడియం శ్రీహరి వాళ్ళ కూతుర్ని కావ్యాన్ని ఎంపీ టికెట్ ఇవ్వడమే కాదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని కూడా కడియం శ్రీహరి ప్రచారం చేసిన నేపథ్యంలో కడియం శ్రీహరితో పాటు ప్రధానంగా దారా నాగేందర్ గాని, అదే సమయంలో పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో యాక్షన్ తీసుకోవాలని ఇప్పటికే రిట్ పిటిషన్ దాఖలు చేశారు, అఫిడవిట్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఈ అంశం మీదనే చర్చ నడుస్తుంది. 5,000 రూపాయలు సభ్యత్వం నాకు ఉంది, దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయం కూడా చెప్తోంది. ఏదైనప్పుడు కూడా దీని మీద సుప్రీంకోర్టు ఎట్లాంటి నరేందర్, ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి మరి ఏంటి కాంగ్రెస్ అధిష్టానం కానీ కాంగ్రెస్ నేతలు కానీ ఏ విధంగా స్పందించే అవకాశం? గూడెం మహిపాల్ రెడ్డి ఇచ్చిన ట్విస్ట్ కు కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఒక భరోసా లాగా వేం నరేందర్ రెడ్డి కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులు ఆయనకు ఎప్పటికప్పుడు ఫీడ్ అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకు అండదండలుగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో సిఎల్పీ మీటింగ్ లో కూడా రాలేదు, అదేవిధంగా అసెంబ్లీలో కూడా కన్ను ఎక్కడ కప్పుకోలేదు, సపరేట్ గా కూర్చున్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి.
కానీ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి అంశం మీద మాత్రం గూడెం మైపాల్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు, నేను ఇంకా 5,000 రూపాయల సభ్యత్వంతో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను, ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. అంటే ఎక్కడ టెక్నికల్ గా తప్పించుకునే ఉద్దేశంతో గూడెం మైపాల్ రెడ్డి ఇంకా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానన్న విషయం మీద ఆయన చెప్తున్నారు. అదే సమయంలో కడియ శ్రీహర్ అదే చెప్తున్నారు, అదే దార నాగేందర్ అదే చెప్తున్నారు. కానీ అంతిమంగా మాత్రం టెక్నికల్ గా తప్పించుకోనే పరిస్థితి ఉన్నప్పుడు కూడా వాళ్ళు బయట మాత్రం అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీలో చేరారు. బట్ ఏ సమయంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా కాంగ్రెస్ అండగా ఉండాలనే నిర్ణయం తీసుకుంటున్నారు. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో అదనపు నిధులు తెచ్చుకుంటున్నారు, నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం మోసం చేస్తున్నారని కూడా ఒక పక్క చర్చ జరుగుతోంది. కానీ గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, దార నాగేంద్ర కావచ్చు ఇంకా కూడా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటున్నారు, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీని మీద ఒక కన్ఫ్యూజన్ నెలకొన్న నేపథ్యంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ లీగల్ టీం ఫైట్ చేస్తుందో ఎమ్మెల్యే అనర్హత అంశం మీద సుప్రీంకోర్టులో అఫిడవిట్ నెలకొన్న నేపథ్యంలో వాళ్ళు మాత్రం ఈ రోజు 5,000 రూపాయల ఏదైతే సభ్యత్వం తీసుకున్నాము ఇంకా పార్టీలో ఉన్నామని బయటికి చెప్తున్నప్పుడు కూడా అంతిమంగా మాత్రం పార్టీలో ఒక చర్చ మాత్రం నడుస్తుంది. వాళ్ళు ఇంకా కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పేరుకే ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ కూడా లేరు అనే విషయం మాత్రం ఎస్టాబ్లిష్ అవుతోంది. రైట్, థ్యాంక్ యూ.